చూడండి, కుటుంబాల్లో బ్రతుకుతున్న మనందరం, లేకపోతే భూమి మీద బ్రతుకుతున్న మనందరం, మన పాపాలు ఆయన సన్నిధిలో కనబడనంత వరకే. ఆయన సన్నిధిలో మనం చేసేటువంటి దుర్మార్గమైన, దుష్టమైన, భయంకరమైన, నీచమైన ప్రవర్తన పైకి బాగుండి లోపల నీచంగా బ్రతికే బ్రతుకు గనక ఆయన సన్నిధిలో కనబడిందంటే, ఆయన సన్నిధిలో గనుక కనబడింది, ఆయన సన్నిధిలో ఎలా కనబడుతుంది మనం చేసిన పాపం? జ్ఞాపకం లేకుండా తీసేస్తాడు. ఒక యెజెబెల్ భయంకరంగా బ్రతికింది. ఒక అతల్య తన కుమారుడికి దుర్మార్గంగా పెంచడం నేర్పింది. మొత్తం కుటుంబాలు నాశనం అయిపోయి భూమి మీద వారి జ్ఞాపకమే లేకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? కుటుంబాలు తీసాడు. ఎందుకు? మీరు బాగా కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు మనకు కనపడతాయి. అదేంటి ఆ కుటుంబంలో ఎవరు లేకుండా అయిపోయారు, లేదు అదేంటి ఆ కుటుంబాలు అలా జరుగుతుంది, అదేంటి అనుకుంటాం. కారణం ఏంటి? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇదిగో సొదొమ గొమొర్రాలో ఎన్ని కుటుంబాలు ఉన్నా 4 ప్రాంతాల్లో మనందరికీ తెలుసు.